నేను ఒక గ్లింప్స్ చూశాను. ఆ గ్లింప్స్ చూడగానే ఖచ్చితంగా ఆ గ్లింప్స్ గురించి చెప్పాలనిపించిందే. ఆ సినిమా పేరు 'మార్కండేయ'. ఇది ఒక మిస్టిక్ థ్రిల్లర్‌లా ఉంది. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే అంత బ్యూటిఫుల్‌గా ఉంది. 2 మినిట్సే వాళ్ళు ప్రజెంట్ చేశారు. ఎంత అంటే నాకు ఈ మధ్య కాలంలో చూసిన వాటిలో అరే! ఇక్కడ ఆర్టిస్ట్‌తో సంబంధం లేదు. ఒక కంటెంట్ గనుక బావుంటే దాన్ని ఎంత దూరమైనా తీసుకెళ్ళొచ్చు అనే ఒక మంచి పాయింట్‌తోని ఒక మిస్టిక్ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. ఆ సినిమా పేరు 'మార్కండేయ' అని చెప్పాను. నటీనటులు కూడా చూస్తే మీరు గమనిస్తే విక్రాంత్ మొన్న ఈ మధ్య వచ్చిన 'సంతాన ప్రాప్తిరస్తు'లో ఒక హీరో. ఆ సినిమాకి, ఈ సినిమాకి చూస్తే నక్కకి నాగలోకానికి ఉన్నంత పోలిక. ఎందుకు ఇంత టైంలోనే అంటే ఇది కంప్లీట్‌లీ ఒక షిఫ్ట్ తీసుకున్నాడు విక్రాంత్. నేనెందుకు చేయకూడదని అనుకున్నాడో ఏమో ఖచ్చితంగా నిల్చున్నాడు. ఆ యంగ్ టీమ్‌ని చూశాను ఇప్పుడే. ఆ దర్శకుడి పేరు సిస్లా. ఆయన సిస్లా వీఎంకే ఆయన. కొత్తతను. ఇకపోతే ఆయన కెమెరామెన్ కూడా కొత్తతనే. జగదీష్ వర్మ. అసలకి మామూలుగా లేరు విజువల్స్ కూడా. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటే అంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. ఇక అందరూ కొత్త వాళ్ళందరూ కలిసి ఇది అన్నిటికంటే నాకు బ్యూటిఫుల్‌గా అనిపించింది ఏంటంటే 'దిల్ రాజు డ్రీమ్స్'. 'దిల్ రాజు డ్రీమ్స్' అనే ఒక ప్రోడక్ట్‌ని స్థాపించి చాలా మంచి సినిమాలు తీస్తాను, చాలా ప్రామినెంట్‌గా సినిమాలు తీస్తానని చెప్పి 'దిల్ రాజు' అనౌన్స్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ఆయన చాలా ప్రాజెక్ట్‌ని ఇంత బాగా చేస్తాడు, ఇన్ని సినిమాలు చేశాడు. ఈ 20 ఏళ్లలో 60 సినిమాలు పైగా చేశాడు. ఇలాంటి కొత్త ప్రాజెక్ట్ ఎందుకు పెట్టాడు అనుకుంటే ఇప్పుడు నాకు ఆన్సర్ దొరికింది. కొత్త వాళ్ళు డబ్బులు పెట్టి ఇబ్బంది పడకుండా కంటెంట్ ఓరియంటెడ్ సినిమా అయితే కనుక ఖచ్చితంగా 'దిల్ రాజు డ్రీమ్స్‌లో పట్టాలెక్కిద్దని చెప్పడానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తుంది. 'మార్కండేయ' ఈ శివరాత్రికి స్టార్ట్ అవుతుంది. ఈ శివరాత్రికి గ్లింప్స్ విడుదల చేశారు. వచ్చే శివరాత్రికి సినిమా విడుదలవుతుందని చెప్పేసి ప్రామిసింగ్ చెప్తున్నారు. దానికి కారణం ఏంటంటే సినిమాలో బోల్డ్ అంత విఎఫ్ఎక్స్ ఉందంట. ఇప్పుడు ఏ సినిమా వచ్చినా సరే విఎఫ్ఎక్స్ లేకుండా సినిమాలు జరగట్లేదు. కానీ చాలా బాగుంది. మీరు కూడా గ్లింప్స్ చూడండి ఖచ్చితంగా. మళ్ళీ నెక్స్ట్ శివరాత్రి ఎప్పుడు వస్తారని చెప్పి ఖచ్చితంగా ఎదురు చూస్తారు. ఆర్టిస్టులు ఎవరు ఏంటి అనేది పక్కన పెట్టేసి కథలోకి వెళ్ళిపోతాం మనం. అది మాత్రం ఈ టీము విజయం సాధించిందని చెప్పాలి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శివ మల్లాల.